ఈనాటి వచన వైభవ కార్యక్రమంలో విశ్వగురు బసవేశ్వరుని ఒక వచనాన్ని ముందుగా పాడి వినిపిస్తాను. ఆ తర్వాత ఆ వచనం యొక్క శబ్దార్థము, భావార్థము మీ అందరికీ వివరించే ప్రయత్నం చేస్తాను. ಬಡ ಪಶು ಪಂಕದಲ್ಲಿ ಬಿದ್ದಡೆ ಕಾಲು ಬಡಿಯುವುದಲ್ಲದೆ ಬೇರೆ ಗತಿಯುಂಟೆ ಬೇರೆ ಗತಿಯುಂಟೆ. ಬಡ ಪಶು ಪಂಕದಲ್ಲಿ ಬಿದ್ದಡೆ ಕಾಲು ಬಡಿಯುವುದಲ್ಲದೆ ಬೇರೆ ಗತಿಯುಂಟೆ ಬೇರೆ ಗತಿಯುಂಟೆ. ಶಿವ ಶಿವ ಹೋದೆ ಹೋದೆ ನಯ್ಯ ಶಿವ ಶಿವ ಹೋದೆ ಹೋದೆ ನಯ್ಯ. ನಿಮ್ಮ ಮನದೆತ್ತಯನ್ನ ತೆಗೆಯಯ್ಯ ಶಿವ ಶಿವ ಹೋದೆ ಹೋದೆನಯ್ಯ. ನಿಮ್ಮ ಮನದೆತ್ತಯನ್ನ ತೆಗೆಯಯ್ಯ. ಪಶುವು ನಾನು ಪಶುಪತಿ ನೀನು ಪಶುವು ನಾನು ಪಶುಪತಿ ನೀನು. ತುಡಗುಣಿಯಂದು ಎನ್ನ ಹಿಡಿದು ಬಡೆಯದ ಮುನ್ನ ಒಡೆಯ ನಿಮ್ಮ ಬಯ್ಯದಂತೆ ಮಾಡು ಕೂಡಲ ಸಂಗಮ ದೇವ. ಬಡ ಪಶು ಬಡ ಪಶು ಪಂಕದಲ್ಲಿ ಬಿದ್ದಡೆ ಕಾಲು ಬಡಿಯುವುದಲ್ಲದೆ ಬೇರೆ గతియుంటే. బడ పశు అనే పదానికి కన్నడ భాషలో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి బడ అంటే నిరుపేద అని అర్థం. రెండవది బడ అంటే బక్క చిక్కిన. బడు ఆగిన అంటాం మేము, అంటే బక్క చిక్కిపోయిండు అని. బడ పశు అంటే ఇక్కడ బక్క చిక్కిన పశువు అంటే ఒక మూగజీవి, సాధు ప్రాణి. పంకದಲ್ಲಿ బిద్దడే, పంకము అంటే బురద, బురద కూపము లేదా బురదతో నిండిన మడుగు అనొచ్చు మనం. పంకದಲ್ಲಿ బిద్దడే అంటే బురద కూపంలో ఒక బక్క చిక్కిన పశువు పడిపోతే కాలు బడియుವುದಲ್ಲದೆ ಬೇರೆ గతియుంటే, ఆ బురద కూపం నుండి బయటపడే ప్రయత్నం చేసేటందుకు కాలు కొట్టుకోవడం తప్ప ఇంకా వేరే మార్గమే దానికి లేదు అని ఇక్కడ విశ్వగురు బసవేశ్వరుల వారు ఆ పరమాత్మని యందు వేడుకుంటున్నారు. ఇంకా దీన్ని వివరంగా చెప్పాలంటే, యజమాని యొక్క నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురి అయి తిండి లేక బక్క చిక్కిపోయిన ఒక పశువు లేదా మూగజీవి ఆకలిని తట్టుకోలేక ఏం చేసింది, ఊరి పొలిమెరల్లో ఉండే పచ్చిక మైదానాల్లో ఏదైనా దొరికితే, గడ్డో గ్రాసమో ఏదో దొరికితే తిని కడుపు నింపుకుందామనే ఆశతో అటువైపు బయలుదేరింది. అక్కడ దగ్గరలోనే దానికి ఒక లేత గడ్డితో మొలిచిన ఒక చిన్న గుడ్డం అంటారు ఇక్కడ భాషలో, ప్రాంగణం దానికి కంటపడింది. దాన్ని చూడగానే దానికి పట్టలేనంత సంతోషం కలిగింది.
ఎందుకంటే ఎన్నో రోజుల నుండి అది గడ్డి లేక బక్క చిక్కిపోయింది, తిండి లేక బక్క చిక్కిపోయింది. అక్కడ లేత గడ్డి కనబడగానే దాని సంతోషానికి అవధులు లేవు. ఇంకెవరైనా వచ్చి తినకముందే నేనే తొందరగా వెళ్ళి మొత్తం అక్కడున్న గడ్డంతా మేసేద్దాం అని సంతోషించి అటువైపు అడుగులు వేసింది. అక్కడ చేరుకోగానే ఇంకా తిందామని ముందు ఆ లేతగడ్డి మొలిచిన నేలపైన ముందు కుడి కాలు మోపింది, ఆ తర్వాత ఎడమ కాలు మోపింది. మెడ వంచి నోటితోని గడ్డి అందుకునే లోపే దాని 2 కాళ్ళు ఏమైనాయి, ఆ బురదలోనికి దిగడం ప్రారంభించాయి. హఠాత్ పరిణామానికి ఆ బక్క చిక్కిన పశువు భీతిల్లింది, భయపడింది. దాని నుంచి ఇంక తేరుకోనే లోపే దాని మోకాళ్ళ లోతుకు ఆ బురదలో అది చిక్కుకున్నది. ఇంక చేసే ఇంకో ప్రయత్నం అంటూ లేదు, ఎంత చేసినా ఇంకింత దిగుతూ పోతున్నది. అప్పుడు పరమాత్మని వేడుకోవడం తప్ప ఇక గత్యంతరం లేదు, వేరే మార్గమే లేదు అని ఆ పరమాత్మని అందు వేడుకొనుచున్నది. శివ శివ హోదేహే హోదేనయ్యా అని ఆ పరమాత్మని అందు వేడుకుంటున్నది. ఓ శివ, నేను ప్రయత్నించినా కొలది ఇంకింత ఆ దొంగ బురదలో ఆ మడుగులో దిగిపోతున్నాను. హోదేహే హోదేనయ్యా, హోదే అంటే దిగిపోతున్నాను, లోపలికి దిగిపోతున్నాను. నిమ్మ మనదెత్తలెన్న తెగియ్యా, ఎలాగైనా నాకు ఈ మడుగు నుండి బయటికి ఈడ్చుము అంట, బయటికి తీయండి, లాగుము అని అర్థం. నిమ్మ మనదెత్తలెన్న తెగి, మీ వైపుకు నాకు ఈడ్చుము, ఈ బురద నుండి, ఈ బురద గుంట నుండి నాకు బయటికి ఈడ్చుము తండ్రి శివ అని ఆ పరమాత్మని యందు ఆ బక్క చిక్కిన పశువు వేడుకుంటున్నది. ఇంకేమంటున్నదంటే, నేను తెలిసో తెలియకో నేను ముందే పశువును, నాకు అంత ఇంగిత జ్ఞానం లేదు. ఆకలి కొని అక్కడేదో పచ్చగడ్డి దొరికితే తిందామని వెళ్ళి అందులో ఇరుక్కున్నాను, ఇందులో నా తప్పేమీ లేదు అని విన్నవించుకుంటున్నది. అందుకొరకు పశువు నాను పశుపతి నేను పశువును, నీవు పశుపతివి. ఓ పరమాత్మ, నీవు పశుపతివి. ఎందుకు? సమస్త జీవరాశుల యొక్క సంక్షేమాన్ని మనకు అనుగ్రహించేవాడు ఆ పరమాత్ముడు మాత్రమే. పతి అంటే దానికి 3 అర్థాలు ఉంటాయి. ఎవరు పతి? లక్ష్మీపతి అని పేరున్నంత మాత్రాన ఆయన పతి కాదు, లక్ష్మికి పతి కాదు. పాలించేవాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు మాత్రమే పతి. మిగతా వారంతా పేరుకు మాత్రమే పతి. కాబట్టి నీవు పశుపతివి, నీవు నాకు పోషించేవాడివి, సంరక్షించేవాడివి, అది నీ బాధ్యత. కాబట్టి నాకు ఎలాగైనా ఈ మడుగు నుండి, ఈ బురద కూపము నుండి బయటికి లాగుము అని వేడుకుంటుంది. ತುಡುಗುಣಿ ಅಂದು ಎನ್ನ ಹಿಡಿದು ಬಡಿಯದ ಮುನ್ನ. తుడుగుణి అంటే దొంగ బుద్ధి గల పశువు. కొన్ని పశువులకు దొంగ బుద్ధి ఉంటుంది. మేత ఉన్నా కూడా మంచి లేత గడ్డి తినాలని అతి ఆశతో దొంగతనంగా వెళ్ళి ఎక్కడ బాగుంటే అక్కడ పంట పొలాల వైపు వెళ్ళి అప్పుడే మొలకెత్తిన పంటలను తిని తొక్కి నష్టం కలగజేస్తుంది. అయితే అటువంటి పశువులను తుడుగుణి అంటారు. తుడు అంటే దొంగ బుద్ధి, గుణి అంటే బుద్ధి అని అర్థం. తుడుగుణి అందు ఎన్న హిడెదు బడియద మున్న. ఏదైనా పంట పొలాలకు వెళ్ళి అప్పుడే మొలిచిన మొలకలను అంతా కూడా సగం తిని సగం తొక్కి
నష్టం కలగజేస్తే అప్పుడు ఆ పంట యజమానికి కోపం వస్తుంది. అతడేం చేస్తాడు, ఆ పశువుని ఎలాగైనా పట్టుకొని, బంజరు దొడ్డి అన్నప్పుడు పూర్వకాలంలో గ్రామాల్లో ఉండేవి. అంటే ఇట్లా పంట పొలాల పశువులు పడి పంటను నష్టం చేస్తే ఆ చేను యజమాని ఏం చేసేవాడు, ఎలాగైనా పశువులను పట్టుకొని బంధించి తెచ్చి బంజరు దొడ్లో వేసి, ఇంకా సర్పంచ్కు పటేల్కు అందరికి పిలిచి ఇట్లా నాకు నష్టం వాటిల్లింది, ఈయన పశువుల నుండి పశువుల యజమాని ఎవరని పిలిపించి వారికి ఇంత చివాట్లు పెట్టి ఏదైనా నష్టపరిహారం అడిగేవారు. అది ఇప్పుడు సరే లేదు, ఇప్పుడు పశువులు తక్కువైపోయినాయి, ట్రాక్టర్లు ఎక్కువైనాయి కాబట్టి ఆ సమస్య ఇప్పుడు లేదు. కానీ ఒకప్పుడు అట్లా బంజరు దొడ్డు అని ఉండేది. తుడుగుణి అందు ఎన్న హిడిదు బడియద మున్న, ఇట్లా ఎవరికైతే పంట నష్టం కలిగిందో ఆ చేను యజమాని నన్ను ఈడ్చుకొని అక్కడ వెళ్ళి బంధించి నాకు దండించే ముందే హిడిదు బడియద మున్న, అది దొరకకపోతే ఏం చేస్తాడు, ఒక పెద్ద లాఠీ తీసుకొని దాన్ని వీపు మీద కొడతాడు బాగా, ఇంకోసారి అక్కడ రానట్లు. కాబట్టి అలా చేయకముందే తుడుగుణి అందు ఎన్న హిడిదు బడియద మున్న, అట్లా నాకు బంధించి దండించక ముందే వడయా అంటే యజమాని, మనందరి యజమాని ఎవడు, ఆ పరమాత్ముడు. భార్యకు యజమాని భర్త, మనం ఉద్యోగం చేస్తుంటే మనకు యజమాని మనకంటే పై అధికారి. అలాగే ఈ సృష్టిపై ఉన్న జీవులకు అందరికీ యజమాని ఎవరు, ఆ పరమాత్ముడు. కాబట్టి ఎందుకంటే అతడే మమ్మల్ని పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. కాబట్టి వడయా అంటే యజమాని. నిమ్మ బయ్యదంతే మాడు, ఇంకేమని వేడుకుంటున్నది, ఓ పరమాత్మ, ఓ కూడల సంగమదేవా, నన్ను ఎలాగైనా కాపాడు. ఎందుకంటే బంజరు దొడ్లో పడితే లేదా ఇంకేదో చేనులో పడి పంట నష్టం చేస్తే అది ఎవరి పశువు ఊళ్ళో అందరికి గుర్తుంటుంది, ఫలానా వ్యక్తి పశువు ఇట్లా పంట నష్టం చేసింది అని చెప్పి దాన్ని బంధించి దండించి బంజరు దొడ్లో వేస్తారు. అట్లా ఇప్పుడు మనమంతా ఎవరి సంతానము, ఎవరు మన యజమాని ఎవరు, ఆ పరమాత్ముడు. కాబట్టి పరమాత్ముని ఆ పశువు ఏమని వేడుకుంటున్నది, నన్ను బంధించి నన్ను దండిస్తే పర్వాలేదు, నీకు కూడా తిడతారు చూడు అని పరమాత్మునికి హెచ్చరిస్తున్నది ఆ పశువు. వడయా నిమ్మ బయ్యదంతే మాడు, నీకు తిట్టనట్ల చూసుకో, ఎందుకంటే ఫలానా వ్యక్తి పశువిది ఇక్కడ వచ్చి పంట నష్టం చేసింది అని నీకు కూడా నిందిస్తారు. కాబట్టి అట్లా నీపై నిందలు పడనట్టు నువ్వు చూసుకో, నాకు ఎలాగైనా కాపాడుకోమని ఇక్కడ ఒక మూగ ప్రాణి తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నది. అయితే పశువు అంటే సాధారణంగా గడ్డి తినే జీవులను మాత్రమే పశువులని మనం అనుకుంటున్నాం. కానీ అన్నం తినే మానవులు కూడా పశువుల కంటే అధ్వానంగా వ్యవహరిస్తున్నారు. వారు కూడా పరమాత్ముని దృష్టిలో అందరూ పశువులే. చీమ నుండి మొదలుకొని దేవ దానవ మానవ పశు పక్షాదులన్నీ కూడా పశు సమానులే. పాశవిక ప్రవృత్తి అనేది ప్రతి జీవిలో ఉంటుంది, ప్రతి మానవుల్లో ఉంటుంది. అయితే మానవుడు ఏం చేస్తాడు, తన జ్ఞానంతో, తన వివేకంతో, తన బుద్ధితో అతనిలో ఉండే పాశవిక ప్రవృత్తిని కొంచెం తగ్గించుకుంటూ తొలగించుకొని
పూర్తిగా మానవునిగా దేవుడిగా మారిపోతాడు. మహాత్ములు అదే పని చేశారు. ఇక మిగతా వారందరూ కూడా పాశవిక ప్రవృత్తి, పశు ప్రవృత్తి మూలంగా కొన్నిసార్లు ఎంతో హీనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకొరకే ఇక్కడ పశువు అంటే గడ్డి తినే పశువు ఒకటే పశువు కాదు, ఇది మన అందరి సమస్య. పాశవిక ప్రవృత్తి ఉన్న వాళ్ళందరూ కూడా పశు సమానులే, పశువులే. కాబట్టి మనము కూడా ఈ లోకంలో శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా బక్క చిక్కిన ఒక పశువు మాదిరిగా మనం కూడా సగటు మానవుడు, సగటు జీవి యొక్క బ్రతికి ఏదైతే ఉందో పశు సమానంగానే ఉంది. ఎందుకంటే ఎన్నో సమస్యలతో సతమతవుతూ ఈరోజు మనం పశువునంటే సరే బంధిస్తున్నాం, దాన్ని దండిస్తున్నాం. ఎంతమంది ఎన్ని నేరాలకు పాల్పడుతున్నారు. కొందరు అత్యాశ కొరకు నేరాలకు పాల్పడితే, కొందరు దుర్భర పరిస్థితుల్లో ఇంకా ఆకలికి అలమటించి ఏమి దొరకనప్పుడు వాడు దొంగతనానికి పాల్పడుతున్నాడు. కాబట్టి శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా బక్కచిక్కిన సగటు మానవుని ఆవేదన పశువు, ఇంతకుముందు నేను మూగజీవి ఏదైతే ఆ పరమాత్మని యందు ప్రార్థిస్తుందో ఆ పశువు యొక్క ఆవేదన ఒక్కటే. ఇతడు కూడా, ఈ మానవుడు కూడా సంసారం అనే ఒక బురద నీటి కూపంలో ఆర్థిక సమస్యలు, బంధుప్రీతి, కుటుంబ కలహాలు, ఆత్మీయత, అనురాగము, సతి సుత అనే విషయాదులు ఆ బురద కూపం పైన పెరిగాయి లేతగడ్డి రూపంలో. వాటికి ఆకర్షితులమై, వాటికి మోహితులమై, ఏది బంధుప్రీతి, ఆత్మీయత, అనురాగము, సతి సుత అనే విషయాదులు ఏ విధంగా అయితే ఒక మూగ జీవిని లేతగడ్డి తన వైపు ఆకర్షించిందో, ఈ మానవునికి కూడా సంసారం అనే ఈ బురద కూపం పైన పెరిగిన, ఈ లేతగడ్డి రూపంలో పెరిగిన సతి సుత, ఆత్మీయత, అనురాగము, బంధుప్రీతి అనే లేతగడ్డి మనల్ని ఏం చేస్తున్నది? తన వైపు ఆకర్షించుకుంటున్నది. ఇక మనం దాని ఆశలో పడి అదే కూపంలో మునిగి తేలుతున్నాము. భోగాసక్తితో వాటిని అనుభవించాలి, వాటిని భోగించాలనే భోగాసక్తితో ఈ బురద కూపంలో కాలు పెట్టిన వారందరూ కూడా తిరిగి బయటికి రాలేనంత లోతుకు పోయి చిక్కుకున్నారు. ఇంకా పశువు ఏ విధంగా అయితే పెనుగులాడుతుందో మనం కూడా పెనుగులాడుతున్నాం. మనతోని ఎంత సాధ్యమవుతుందో అంత ప్రయత్నిస్తున్నాం. ఎలాగైనా ఈ సంసార కూపం నుండి బయటపడాలి, బురద కూపం నుండి బయటపడాలని మనం ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. కానీ సాధ్యం అవ్వడం లేదు. ఎందుకంటే మనకుండే బలాలు, మనకుండే శక్తి సామర్థ్యాలు సంసారం అనే ఈ బురద కూపం నుండి పడాలంటే సరిపోవడం లేదు. మరి ఏ విధంగా బయటపడవచ్చు? ఎప్పుడైతే మితిమీరిపోతుందో అప్పుడేమవుతుంది? ఈ సంసారం పైన మనకు విరక్తి కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యమే జ్ఞానోదయం అవుతుంది. వైరాగ్యం మనకు మన లోపల ఉండే జ్ఞానాన్ని వెలిగింపజేస్తుంది. ఆ వైరాగ్య భావన వచ్చినప్పుడే సంసారం అనే ఈ కూపం నుండి బయటపడవచ్చు.
అంటే అందరూ సంసారంను వదిలి ఇంకా వైరాగ్యులుగా మారాలా, విరక్త జీవులుగా మారాలా అంటే అది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే కుటుంబం అన్నప్పుడు మొత్తం కుటుంబం మనపైన ఆధారపడి ఉంటుంది. మనకు బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలను నెరవేర్చడం మన ధర్మం, మన కర్తవ్యం. కానీ సంసారమే సర్వస్వం అని భావించకూడదు. అది మీ జీవితంలో ఒక భాగం మాత్రమే, అదే సర్వస్వం కాదు. అదే సర్వస్వం అనుకుంటే ఆ బురద కూపంలో ఇంత సంసారం అనే బురద కూపంలో మునిగి ఇక మన అనవాళ్ళనేటివి దొరకవు. మన అనవాళ్ళనే దొరకని పరిస్థితి అప్పుడు కలుగుతుంది. సంసారంలో ఉండి కూడా ఉండనట్లుండాలి. సంసారమే సర్వస్వం కాదు. సంసారంతో పాటు మనము ఒక మానవునిగా మన తోటి మానవుల యొక్క సంక్షేమాన్ని కోరుకోవాలి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి. అందరితో ఎంతో ఆత్మీయంగా ఉండాలి. ఇవన్నీ మానవతా విలువలు పాటించి అందరితో కలిసిమెలిసి ఉన్నప్పుడే అతడు మానవుడు. లేకుంటే పశువు మాత్రమే. పశువుకు అతనికి ఏమి తేడా లేదు. మనం కూడా జీవితాంతం బురదలో చిక్కుకున్న ఒక బక్క చిక్కిన పశువు వలె పెనుగులాడడం తప్ప, జీవితమంతా పెనుగులాడడంలోనే మన జీవితం గడిచిపోతుంది. మృత్యు ఒడిలోకి మనం చేరుకుంటాం. మనం అప్పుడు సాధించింది ఏమీ ఉండదు. జీవితంలో మనం ఆస్తిపాస్తులు సంపాదించడమే మన ధ్యేయం కాకూడదు. దానితో పాటు మానవత్వపు విలువలను మనం పాటించాలి. ఒక ఆదర్శ జీవిగా మనం బ్రతకాలి. అప్పుడు మాత్రమే మనం లేకున్నా మన పేరు శాశ్వతంగా ఉంటుంది. ఆ బురద కూపం నుండి బయటపడాలని ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు, కానీ అది సాధ్యం కాదు. ఏ విధంగా అయితే ఇక్కడ ఒక ఉదాహరణ సాదృశ్యంలో మనకు విశ్వగురు బసవేశ్వరుల వారు వివరించారో, పశువు ఏ విధంగా అయితే పెనుగులాడుతుందో మనము కూడా పెనుగులాడుతున్నాం. కానీ ఆ పరమాత్మని వేడుకొని తిరిగి అటువైపు వెళ్లకుండా, ఒకసారి బురద కూపంలో చిక్కుకున్న పశువు మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ ఆ కూపంలో పడుతుంది, మునుగుతుంది. కాబట్టి అటువైపు వెళ్లకుండా అటువంటి దొంగ బుద్ధిని మానుకోవాలి. అప్పుడే ఆ పరమాత్మని కృప అనేది మన పైన ఉంటుంది. ఒక్కసారంటే మనం ఆ పరమాత్మని వేడుకొనవచ్చు. ఏదో తెలియక నేను ఇందులో ఇరుక్కున్నాను, నన్ను ఎలాగైనా రక్షించు. ఎందుకంటే పశువు దారి తప్పితే ఇతరుల పంట పొలాల్లో పడి పంట నష్టం చేస్తే, బంజరుబడిలో బంధిస్తే, అప్పుడు యజమానిని పిలిపించి చివాట్లు పెడతారు. పిల్లలు దారి తప్పితే తల్లిదండ్రులను నిందిస్తారు. శిష్యులు దారి తప్పితే గురువును నిందిస్తారు. భక్తుడు దారి తప్పితే అతడు నమ్మిన దేవుణ్ణి నిందిస్తారు. అందుకొరకే మనము విశ్వగురు బసవేశ్వరుని మనము మన ఆరాధ్య దైవంగా భావిస్తున్నాం. అప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే, మనం కూడా తెలుసో తెలియకో ఇటువంటి ఏదైనా సమస్యల సుడిగుండంలో ఇరుక్కపోతే, అప్పుడు అందరూ ఏమంటారంటే, మనతో పాటు మనం ఏ దేవుడు, అతడు ఎప్పటికీ బసవా అని 24 గంటలు ఉచ్చరిస్తాడు, చేసే పనులన్నీ ఇటువంటి అని ఆ బసవేశ్వరుని అంటే మనం నమ్మిన దైవాన్ని కూడా నిందిస్తారు. కాబట్టి ఇక్కడ పశువు ఏమని వేడుకుంటున్నది?
నన్ను తిడితే పర్వాలేదు, నన్ను దండిస్తే పర్వాలేదు, నీకు నిందించినట్టు చూసుకో, నిన్న బయ్యదంతే మాడు. అంటే నాకు నా లోపలుండే దుర్గుణాలను రూపుమాపి సద్గుణాలను ప్రసాదించు తండ్రి. నాకు అలాంటి దొంగ బుద్ధులు రాకుండా చెయ్యి తండ్రి. అట్లా చేస్తే నేను అటువైపు పోను, పంట నష్టం చేయను, నాకెవరు దండించరు, నీకెవరు నిందించరు, ఇద్దరికి కూడా దీనివల్ల లాభం కలుగుతుంది. అందుకొరకే నా పైన దయదల్చుము తండ్రి అని ఆ మూగజీవి వేడుకుంటున్నది. అదేవిధంగా మనము కూడా పెద్దవాళ్ళైనాక తప్పులు చేస్తే, భక్తుడమని మనం ఏదైనా దారి తప్పితే, అప్పుడు అందరూ కూడా సమాజం ఏం చేస్తుందంటే, మనం ఏ దేవుణ్ణి నమ్ముతున్నామో, ఏ దైవాన్ని నమ్ముతున్నామో ఆ దైవాన్ని కూడా నిందిస్తారు, మనల్ని కూడా నిందిస్తారు. అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకుండా నిష్ఠతో, సత్యనిష్టతో మన సంసారాన్ని కొనసాగిస్తూ, అందులో ఉండి కూడా ఉండనట్లు, ఇదే సర్వస్వమని భావించకుండా ఉండి ఉండనట్లు మన బాధ్యతలను నెరవేరుస్తూ ఈ సంసారం అనే నదిని దాటి మన గమ్యమునకు మనం చేరుకోవాలి అనే ఒక దివ్య సందేశాన్ని విశ్వగురు బసవేశ్వరుల వారు ఈ వచనం ద్వారా మనందరికీ అందించారు. వారి అనుగ్రహంతో మనమందరం కూడా సన్మార్గం పైన ముందుకు వెళ్ళి ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహానికి పాత్రలం కావాలని ఆశిస్తూ ఈరోజు నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.